సో హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ప్రసాద్ నీల్ గారి ఎన్టీఆర్ 31 మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది భయ. ఎగ్జాక్ట్లీ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి 20న స్టార్ట్ అయింది భయ. అంటే ఈ రోజుని ఎగ్జాక్ట్లీ ఈ వీడియోనైతే నేనైతే ఫిబ్రవరి 20న రికార్డింగ్ అయితే చేస్తున్నాను భయ. మోస్ట్లీ ఈ వీడియో అయితే వస్తే ఈ రోజు ఈవినింగ్ అయితే వచ్చేవచ్చు, లేకుంటే 1-2 డేస్ లో వచ్చేస్తుంది భయ. ఎందుకంటే ఎడిటింగ్ వర్క్ అయితే చేయాలి కదా. ఈ డ్రాగన్ మూవీ గురించి ఒక్క షూటింగ్ అప్డేట్ కాదు భయ, ఈ మూవీకి సంబంధించిన క్యాస్ట్ గురించి కూడా అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఈ మూవీలో ఎవరెవరు యాక్టింగ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ కూడా బయటకైతే వచ్చాయి భయ. అలాగే ఈ డ్రాగన్ మూవీకి సంబంధించిన చిన్న స్టోరీ లైన్ కూడా లీక్ అయితే అయ్యింది భయ. అది కూడా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. ఇలా ఈ డ్రాగన్ మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే బయటకైతే వచ్చాయి భయ. ఆ అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి భయ. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ చిన్న ఛానల్ ని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను భయ. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ. ఈ డ్రాగన్ మూవీలో కీ యాక్టర్స్ అయితే ఇద్దరినైతే తీసుకున్నారు భయ. ఆ ఇద్దరు నేమ్స్ కూడా బయటకి అయితే వచ్చేసాయి. ఆ ఇద్దరులో ఒకరినైతే హీరోయిన్ రోల్ లో తీసుకున్నారు భయ, ఇంకొకరినైతే విలన్ రోల్ లో తీసుకున్నారు భయ. వీళ్ళిద్దరూ కూడా కన్నడలో టాప్ నాచ్ యాక్టర్స్ భయ. అందులో ఒకరు ఎవరంటే రుక్మిణి వసంత్, ఇంకొకరు ఎవరంటే టోయినో థామస్. రుక్మిణి వసంత్ అయితే హీరోయిన్ రోల్ లో తీసుకున్నారు భయ, టోయినో థామస్ అయితే విలన్ రోల్ లో తీసుకున్నారు భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ లో చేస్తున్న రుక్మిణి వసంత్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం భయ. ఈ రుక్మిణి వసంత్ ఎవరంటే కన్నడ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ భయ. మరీ హై రేంజ్ హీరోయిన్ అయితే కాదు, ఒక మీడియం రేంజ్ హీరోయిన్ భయ. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఒక 10 మూవీస్ అయితే చేసింది. మన తెలుగులో కూడా ఒక మూవీ అయితే చేసింది భయ. మన తెలుగులో హీరో నిఖిల్ తో ఒక మూవీ అయితే చేసింది భయ. ఆ మూవీ అయితే డిజాస్టర్ అయితే అయింది, అందుకని ఎవరికి గుర్తు అయితే లేదు. ఆ మూవీ నేమ్ ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయితే అయింది భయ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ మూవీలో మన నిఖిల్ తో కలిసి నటించింది భయ. ఈ ఒక్క సినిమాలోనూ కాదు భయ, రీసెంట్ గా కన్నడ ఇండస్ట్రీ నుంచి భగీరథ మూవీ అయితే వచ్చింది కదా భయ. ఆ మూవీలో కూడా ఈమె భయ హీరోయిన్. కన్నడ ఇండస్ట్రీలో ఈ అమ్మాయి అయితే ఇప్పటిదాకా ఒక 10 మూవీస్ అయితే చేసింది భయ. మన పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న శివరాజ్ కుమార్ మూవీలో కూడా నటించింది. మన తమిళ స్టార్ విజయ్ సేతుపతి మూవీలు కూడా చేసింది భయ. మెయిన్లీ కన్నడ ఇండస్ట్రీలో కొన్ని చిన్న సినిమాల్లో, కొన్ని పెద్ద సినిమాల్లో ఈ అమ్మాయి అయితే చేసింది భయ. ప్రెజెంట్ అయితే ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే ఈ రుక్మిణి వసంత్ గారు అయితే కొట్టేశారు భయ. అది ఏంటంటే మన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలిసి తీస్తున్న డ్రాగన్ మూవీలో హీరోయిన్ రోల్ లో ఈ రుక్మిణి వసంత్ గారు అయితే సెలెక్ట్ అయితే అయ్యారు భయ. ఈ రుక్మిణి వసంత్ గారు అయితే ఎన్టీఆర్ 31 మూవీలో హీరోయిన్ రోల్ లో చేస్తుంది భయ. ఈ అమ్మాయిని ప్రశాంత్ నీల్ గారు ఎందుకు సెలెక్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ రుక్మిణి వసంత్ గారికి అయితే అంత క్రేజ్ అయితే లేదు భయ. ఈమె వల్ల ఈ డ్రాగన్ మూవీకి అయితే ఏ మాత్రం కూడా ప్లస్ పాయింట్స్ అయితే లేవు భయ. కాకపోతే ఈ డ్రాగన్ మూవీ చేయడం వల్ల ఈమెకైతే చాలా ప్లస్ పాయింట్ భయ. ఎందుకంటే ఈ డ్రాగన్ మూవీ పక్క బ్లాక్ బస్టర్ మూవీ కాబట్టి ఈ మూవీ హిట్ అవడంతో ఈ అమ్మాయికి అయితే మరికొన్ని సినిమాల్లో అవకాశం అయితే వస్తుంది భయ. నాకు తెలిసి ఈ డ్రాగన్ మూవీలో హీరోయిన్ కి అయితే అంత ఇంపార్టెన్స్ అయితే ఉండకపోవచ్చు భయ. అందుకనే ఇంత చిన్న హీరోయిన్ అయితే సెలెక్ట్ చేశారు ప్రశాంత్ నీల్ గారు. బేసిక్ గా ప్రశాంత్ నీల్ గారు మూవీస్ లో హీరోయిన్ కి అయితే అంత ఇంపార్టెన్స్ అయితే ఉండదు భయ. రీసెంట్ గా వచ్చిన సలార్ లో మనం అయితే చూసాం కదా, శృతి హాసన్ అయితే పెట్టారు కానీ ఏముంది భయ, అసలు మూవీలో హీరోయిన్ ని పెట్టాలి కాబట్టి, మూవీలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఏదో పెట్టారులే అనిపిస్తుంది భయ. నాకు తెలిసి ఈ డ్రాగన్ మూవీలో కూడా రుక్మిణి వసంత్ కి ఇంతే ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది అనిపిస్తుంది భయ. ఇంకా చూడాలి మరి మూవీ రిలీజ్ అయ్యాక ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందని. ఇంకా సెకండ్ యాక్టర్ విషయానికి వస్తే సెకండ్ యాక్టర్ అయితే విలన్ రోల్ లో తీసుకున్నారు భయ. అతను ఎవరంటే టోయినో థామస్. ఈ టోయినో థామస్ మలయాళంలో ది బెస్ట్ యాక్టర్ అండ్ పవర్ఫుల్ యాక్టర్ భయ. ఇతను తీసిన సినిమాలు అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. రీసెంట్ గా ఈ టోయినో థామస్ దే ఒక సినిమా అయితే వచ్చింది భయ, ARM అని. అదే ఇల్లు సాంగ్ అయితే ఉంటుంది కదా, ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే, ఆ సాంగ్ అయితే ఉంటుంది కదా భయ. ఆ సాంగ్ ఈ మూవీలో భయ. ఇతనైతే మలయాళంలో చాలా సినిమాలు అయితే చేశారు భయ. ఇతని సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు అయితే 2 భయ. ఒకటి మిన్నెల్ మురళి, ఇంకోటి అయితే 2018 భయ. ఇతని యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ. ఇతన్ని తీసుకున్నారంటే నీల్ గారు అయితే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు భయ. ఈ టోయినో థామస్ బాడీ ఫిట్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ. ఎన్టీఆర్ కి విలన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. ఈ డ్రాగన్ మూవీలో వీళ్ళతో పాటు ఇంకొంతమందిని కూడా తీసుకున్నారు భయ. వాళ్ళ నేమ్స్ అయితే బయటకైతే రాలేదు, ఓన్లీ వీళ్ళిద్దరు నేమ్స్ బయటకైతే వచ్చాయి భయ. ఏదేమైనా సరే ఎన్టీఆర్ గారు, నీల్ గారు ఈ డ్రాగన్ మూవీతో చాలా గట్టిగా కొట్టబోతున్నారు భయ. బేసిక్ గా ఈ డ్రాగన్ మూవీ సినిమా 2 పార్ట్స్ గా రాబోతుంది. ఇది చాలా పెద్ద సినిమా భయ. అలాగే ఈ మూవీకి సంబంధించిన చిన్న స్టోరీ లైన్ కూడా లీక్ అయితే అయింది భయ. ఈ స్టోరీ లైన్ ఏంటంటే ఇదైతే ఒక తెగ గురించి అంట భయ. ఆ తెగ అయితే చాలా ఘోరంగా ఉంటారంట. ఆ తెగ ఎలా ఉంటారంటే మానవులను కూడా తినేస్తారంట భయ, చంపేసి. బతికుండగానే పాములను అయితే తినేస్తారంట, బతికుండగానే చీమలను అయితే తినేస్తారంట. అంత ఘోరంగా ఉంటారంట భయ. వాళ్ళకి మంచి చెడ్డ ఏం తెలియదు భయ. ఎలాంటి వాళ్ళైనా సరే చంపి పడదొక్కుతారు. వాళ్ళకి భయం అంటే ఏంటో తెలియదు భయ. ఈ తెగ మొత్తానికి హెడ్ అయితే మన టోయినో థామస్ భయ. విలన్ రోల్ లో తీసుకున్నారు కదా, అతనే అనమాట. అంటే వీళ్ళందరికీ కూడా ఒక లీడర్ గా ఉంటాడు భయ. ఎలాంటి తెగలు అయితే ఒక 10 అయితే ఉంటాయంట. ఆ 10 తెగలకి ఇతనే విలన్ గా ఉంటాడా, లేదంటే ఒక్కొక్క తెగకి ఒక్కొక్క విలన్ అయితే ఉంటాడేమో మనకైతే తెలియదు కానీ, దాంట్లో అయితే క్లారిటీ అయితే లేదు కానీ ఒక 10 తెగలు అయితే ఉంటాయంట భయ. ఇలాంటివి ఒక తెగే ఇంత ఘోరంగా ఉంది, ఇలాంటి ఘోరమైన తెగలు ఇంకొక 10 ఉంటే అసలు ఊహించుకుంటే భయంకరంగా ఉంది భయ. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది.
అయిపోతుంది భయ. అయితే ఈ 10 తెగల్ని, ఇంత ఘోరమైన 10 తెగల్ని మన ఎన్టీఆర్ ఎలా అంతం చేశాడు అనేది ఈ మూవీ భయ. అలాగే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే నాన్న సెంటిమెంట్ మీద ఈ మూవీ అయితే రాబోతుంది భయ. KGF 1, KGF 2 అమ్మ ఎమోషన్ మీద, అమ్మకిచ్చిన మాట మీద ఈ KGF 1, KGF 2 మూవీస్ అయితే వచ్చాయి భయ. KGF లో మన ఎస్ అయితే వాళ్ళ అమ్మకైతే ఒక మాట అయితే ఇస్తాడు. అది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నీకు తెచ్చి ఇచ్చేస్తానమ్మా అంటాడు. పార్ట్ 1 లో అదైతే కుదరదు. పార్ట్ 2 లో మొత్తం బంగారం మొత్తం తీసుకువెళ్లి సముద్రంలో కలిపేస్తాడు. ఆ సినిమా అయితే అక్కడతో ఎండ్ చేశారు. అలాగే సలార్ మూవీ కూడా తన ఫ్రెండ్ కి ఇచ్చే మాట కోసం అయితే ఉంటుంది భయ. తన ఫ్రెండ్ అయితే పార్ట్ 1 లో సలార్ ని వాళ్ళ అమ్మని అయితే కాపాడుతాడు. సలార్ వాళ్ళ ఫ్రెండ్ కి అయితే కాన్సర్ లో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. తన ఫ్రెండ్ కి ఇచ్చిన మాట కోసం కాన్సర్ లో మళ్ళీ సలార్ అయితే అడుగు పెడతాడు. వాళ్ళ ఫ్రెండ్ అయితే కాపాడుతాడు. బేసిక్ గా సలార్ పార్ట్ 1 అయితే ఉంటుంది. పార్ట్ 2 విషయానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కూడా బద్ద శత్రులుగా మారిపోతారు. అది పార్ట్ 2, అది తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం వేరే వీడియోలో. ఇప్పుడు ఈ డ్రాగన్ మూవీ కూడా అమ్మ సెంటిమెంట్, ఫ్రెండ్ సెంటిమెంట్ ఎండ్ అయితే అయిపోయింది భయ. ఇప్పుడైతే నాన్న సెంటిమెంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. నాన్న ఎమోషన్ తో ఈ డ్రాగన్ మూవీ అయితే ఉండబోతుందంట భయ. ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రాగన్ మూవీలో మహాభారతం రిఫరెన్స్ కూడా కొద్దిగా వాడబోతున్నారంట. మన ఎన్టీఆర్ అయితే ఈ డ్రాగన్ మూవీలో భీముడిగా చూపిస్తారంట భయ. భీముడు రిఫరెన్స్ వాడుకొని మన ఎన్టీఆర్ అయితే ఈ డ్రాగన్ మూవీలో చూపిస్తారంట భయ. భీముడు ఎంత శక్తిమంతుడో మనందరికీ తెలిసిన విషయమే. భీముడు అడుగు పెడితే భూమి పగిలిపోతుంది, అంత బలవంతుడు. అలాంటి క్యారెక్టర్ లో మన ఎన్టీఆర్ అనే చూపిపోతున్నారంట భయ. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్ అన్న అయితే ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు భయ. మీరు ఇలా అయితే అర్థమైతే చేసుకోండి భయ. అంటే ఈ డ్రాగన్ మూవీలో మన ఎన్టీఆర్ అయితే భీముడు గెటప్ లో భీముడిలా కనిపిస్తాడు భయ అనుకోకండి. భీముడు అంటే భీముడిలో మన ఎన్టీఆర్ అయితే ఈ మూవీలో కనిపించడు భయ. భీముడు రిఫరెన్స్ అయితే తీసుకుంటారు అనమాట. భీముడు అంత బలము మన ఎన్టీఆర్ కి అయితే ఈ డ్రాగన్ మూవీలో ఉంటుంది భయ. అంతేగాని భీముడిలో మన ఎన్టీఆర్ అయితే ఈ డ్రాగన్ మూవీలో కనిపించడు భయ. మీరైతే అలా అయితే అర్థమైతే చేసుకోకండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అయితే మన ప్రశాంత్ నీల్ కి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట భయ. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ మన ఎన్టీఆర్ అన్నతో చేయాలని ఫిక్స్ అయితే అయ్యారు భయ. ప్రశాంత్ నీల్ నార్మల్ కథలు, నార్మల్ ప్రాజెక్ట్లే ఇలా ఉన్నాయి. ఈ KGF, సలార్ అలాంటిది డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా తీసాడో మీరైతే ఒక్కసారి ఊహించుకోండి భయ. ప్రశాంత్ నీల్ ఈ డ్రాగన్ మూవీ కథను అయితే రాయడానికి 3 సంవత్సరాల టైం అయితే పట్టిందంట భయ. ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ గారు అయితే సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడ్డారు భయ. ప్రశాంత్ నీల్ గారి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే మన ఎన్టీఆర్ అన్నతో తీయాలని ఫిక్స్ అయితే అయ్యారు భయ. అందుకనే ఎన్టీఆర్ అన్నకి ఈ మూవీ కథను చెప్పి ఇప్పటికైతే ఈ మూవీని అయితే షూటింగ్ జోన్ లోకి అయితే తీసుకువెళ్లారు భయ కష్టపడి. యాక్చువల్లీ ఈ డ్రాగన్ మూవీ అయితే మన ఎన్టీఆర్ అన్న ఎప్పుడు తీయాల్సి ఉంది భయ. సలార్ కంటే ముందే ఈ డ్రాగన్ మూవీ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. కాకపోతే ఎన్టీఆర్ అనే డేట్స్ దొరక్క మన ప్రశాంత్ నీల్ గారు అయితే ప్రభాస్ సలార్ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో ఫైనల్ గా ఈ డ్రాగన్ మూవీ అయితే ఇప్పటికీ సెట్స్ పైకి అయితే వెళ్ళింది భయ. సక్సెస్ఫుల్ గా షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ షూటింగ్ లో ప్రెజెంట్ అయితే ఎన్టీఆర్ అన్న అయితే లేరు. ఎన్టీఆర్ అన్న లేని సీన్స్ ప్రశాంత్ నీల్ గారు అయితే షూట్ చేస్తున్నారు భయ. ఎన్టీఆర్ అన్న అయితే ఇంకొక 20 డేస్ లో ఈ డ్రాగన్ మూవీ సెట్స్ లోకి అయితే వెళ్ళబోతున్నారు భయ. ప్రెజెంట్ ఎన్టీఆర్ అయితే ముంబైలో వార్ 2 ఫైనల్ షూట్ అయితే చేస్తున్నారు భయ. దీంతో మన ఎన్టీఆర్ అన్న వార్ 2 ఫైనల్ షూట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ డ్రాగన్ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ అన్న అయితే జాయిన్ కాబోతున్నారు భయ. ఈ డ్రాగన్ మూవీ 2 పార్ట్స్ గా రాబోతుంది కదా భయ. ఈ 2 పార్ట్స్ ఏంటంటే మనకి పార్ట్ 1 అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి 9వ తేదీన రిలీజ్ కాబోతుంది భయ. వీళ్ళైతే చెప్పారు కానీ వీళ్ళు చెప్పిన డేట్ కి అయితే మోస్ట్లీ మూవీ అయితే రిలీజ్ కాదు, ఎక్కడ వచ్చేస్తుంది భయ. వీళ్ళు షూటింగ్ ఫిబ్రవరి 20న స్టార్ట్ చేశారు భయ. అంటే ఇంకొక 10 నెలలు అయితే ఉంది. ఈ 10 నెలల్లో ఈ డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే వీళ్ళు కంప్లీట్ చేసేస్తారా చెప్పండి భయ. అందుకు తోడు ఇది పెద్ద సినిమా, భారీ సినిమా. మోస్ట్లీ వీళ్ళు చెప్పిన డేట్ కి అయితే మూవీ అయితే రాకపోవచ్చు కానీ 2026 ఫస్ట్ హాఫ్ లో అయితే ఈ మూవీ అయితే 100కి 100% అయితే వచ్చేస్తుంది భయ. ఇది మాత్రం కన్ఫర్మ్. ఒకవేళ వీళ్ళు చెప్పిన డేట్ కి అనుకున్న డేట్ కి మూవీ కానీ రిలీజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ. 2026 సంక్రాంతికి అయితే ఇదే పెద్ద సినిమా అవుతుంది. మూవీ షూటింగ్ కి ఎక్కడ కూడా బ్రేకులు పడకుండా, మూవీ షూటింగ్ ఎక్కడ కూడా ఆకుండా కంటిన్యూస్ గా ఈ మూవీ షూటింగ్ అని సక్సెస్ఫుల్ గా రన్ అయితే కన్ఫర్మ్ గా వీళ్ళు చెప్పిన డేట్ కి అయితే మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది భయ. ఇంకా చూద్దాం వీళ్ళు చెప్పిన డేట్ కి ఈ మూవీ వస్తుందా లేదనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. సో ఫైనలీ ఈ డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయితే అయింది భయ. ఈ షూటింగ్ కి ఎక్కడ కూడా బ్రేకులు పడకుండా విజయవంతంగా జరగాలని మనం అందరం కోరుకుందాం. సో ఇవే భయ ఈ డ్రాగన్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నా నుంచి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అయితే మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారో ఆ విలేజ్ నేమ్ అయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ. లేకుంటే మీరు ఏ రోజు చూస్తున్నారో ఆ రోజు డేట్ అయినా సరే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ. ఎందుకంటే మన వీడియోలు ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయో నేనైతే తెలుసుకోవాలనుకుంటాను భయ. మీరు ఏమనుకోకుండా దయచేసి ఒక కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ అయితే 4000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది భయ. కొద్దిగా ఈ చిన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి భయ ప్లీజ్. సో ఫైనలీ ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎలాగ తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ.